కానీ తమ్మి గారు నిజమైనటువంటి దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తి కాబట్టి అతని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నాకు మేలు జరిగిందని మనకు ఒక అవగాహన రావాలి. ఆ అవగాహనలో మనం జీవించాలి. క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసంలో మనం జీవించగలగాలి. మూడవది, వారందరూ కూడా హృదయ పరివర్తన చెంది జ్ఞానస్థానాన్ని స్వీకరించాలి. మనము కూడా హృదయ పరివర్తన చెంది మన హృదయాన్ని మార్చుకోవాలి. హృదయ పరివర్తన చెంది మన శత్రుత్వాన్ని తగ్గించుకోవాలి. హృదయ పరివర్తన చెంది మన ప్రేమ భావంతో జీవించాలి. హృదయ పరివర్తన చెంది మనం ఐక్యముగా జీవించాలి. హృదయ పరివర్తన చెంది శత్రువును ప్రేమించాలి. ఇది ఈ నోటి పదం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు క్రైస్తవ సహోదరి సహోదరులు. రెండో పదం చూపించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి లేఖ, మొదటి లేఖ 12వ అధ్యాయము 7వ వచనము మనకు ఏది నేర్పిస్తూ ఉంది అంటే, అందరి మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడినది. పవిత్రాత్మ పొందిన వారు వారి యొక్క గొప్పతనము కాదు, అది ఇతరుల శ్రేయస్సు కోసం మనం కృషి చేయాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తారు. కొంతమందికి మంచిగా బోధించేవారు, కొంతమందికి మంచిగా పాఠాలు నేర్పించేటట్టు, కొంతమందికి ఇతరులను ప్రేమించే విధానాన్ని, కొంతమందికి వారి యొక్క మంచితనం, కొంతమందికి వారు నడిచే విధానము క్రైస్తవ విలువలు కలిగినటువంటి జీవితాన్ని జీవించే విధంగా, కొంతమందికి దానం చేసే గుణం, ఇలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాలను దేవుడు ఇస్తారు. దాని ద్వారా మనము గొప్పలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. దానివల్ల అది మన గొప్పతనం కాదు, అది ఇతరుల శ్రేయస్సు కోసం వాటిని ఉపయోగించుకోవాలి. ఉపాధ్యాయులు దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని చిన్నారులకు ఇస్తూ ఉంటారు. అది వారి గొప్పతనం. వారికి జ్ఞానము, వారు చదువుకున్నటువంటి జ్ఞానాన్ని మొత్తము కూడా వారిలో మనసులోనే హృదయంలోనే ఉంచుకుంటే ఎలాంటి ఉపయోగము. వారు స్కూల్కు వెళ్ళి ఆ బిడ్డలకు వారు పొందినటువంటి జ్ఞానాన్ని చిన్నారి బిడ్డలకు నేర్పిస్తే ఆ బిడ్డలు భవిష్యత్తులో ఎదగగలుగుతారు. మనం మంచిగా మాట్లాడే నాకు వాయిస్ ఉందనుకోండి, మనము పలికి దేవుని యొక్క స్వరాన్ని ఇతరులకు వినిపించాలి. మన దగ్గర ఎక్కువగా ధనం ఉందనుకోండి, మనకు ధనం ఉన్న వాళ్ళకున్నా కొంతమంది హెల్ప్ చేయాలి. కానీ మనకు దేవుడు ఈ ఉదార స్వభావం అనే మంచి గుణం మనకు ఇస్తే, మనకు ఉన్న దానిలో రూపాయిని పేదలకు దానం చేసి మంచి గుణం దేవుడిని పెంచాలని సంతోషించాలి. అది మనం నేర్చుకోవాలి. క్రీస్తవ సహోదరి సహోదరులు, కొంతమందికి ఒక ఆలోచన గురించి, చాలా మందికి పోటా నుంచి వచ్చినటువంటి గురువులు, ముట్టంగి నుంచి వచ్చినటువంటి గురువులు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతుంది. అదనంటే నేను ప్రార్థన చేస్తే ఎందుకు జరగడం లేదు అని ఒక ప్రశ్న మీరు అడగవచ్చు. దానికి నేను జవాబిస్తాను. ఇక్కడ చదివినటువంటి వాక్యాల ద్వారా మనకి ఏం నేర్చుకున్నాం? రెండో పదం ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము దేవుడు ప్రసాదించాలి. ఈ గురువులకు ఎవరైతే స్వస్థతలు చేస్తున్నారో ఆ గురువులకు దేవుని యొక్క పవిత్ర ప్రేరణ ద్వారా, శక్తి ద్వారా వారు అప్రార్థన చేయడం ద్వారా దేవుడు పొందుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు. అలాంటి వరం నాకు లేకపోవచ్చు, కానీ నాకు దేవుడు వేరే వరాన్ని ఇవ్వవచ్చు. ఆ వరం ద్వారా నేను నా గురుత్వ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఒక కథోలిక క్రైస్తవ గురువుగా నా బాధ్యతను నేను నెరవేర్చాలి. అంతేకాని ప్రతి గురువుకు ఈ స్వస్థత వరం వస్తుంది అని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాను. ఆ వరాన్ని మనము నేర్చుకొని
తెలుసుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవించడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులు, మూడవ పదము యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి మనం చదివినటువంటి వాక్యాలు. ప్రభువు మూసిన తలుపును మూసినట్లుండగానే క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి మీకు శాంతి కలుగునుగా అని తెలియపరుస్తూ వారిపై శ్వాస వదిలి వారు పవిత్రాత్మ శక్తిని పొందారు. ఈరోజు నీవు నేను కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటాం. తల్లిలో అనేక పుణ్యక్షేత్రాలతో మనమందరం కూడా వస్తూ ఉన్నాం. ఈ పవిత్రాత్మ ప్రేరణ ద్వారా, పవిత్రాత్మ శక్తి ద్వారా ఏ విధంగా అయితే అపోస్తలులు ఆ శక్తిని పొందారో మనము కూడా తండ్రి గారి సమాధిని తాకినప్పుడు మనకు కూడా ఆ శక్తి వస్తూ ఉంది. నిజమైనటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు అది వస్తూ ఉంది. ఉదాహరణకి చాలా మందిని తండ్రి గారి సమాధి మీద పడుకొని ఉంటూ ఉంటాం. కొంతమందికి స్వస్థత జరుగుతుంది, మరి కొంతమందికి స్వస్థత జరగడం. పడుకోవడం మాత్రం సమాధి మీద అందరినీ కూడా పడుకుంటూ ఉన్నాం, మన బిడ్డల్ని కూడా పడుకోబెడుతూ ఉన్నాం. కానీ కొంతమందికి మాత్రమే మేలు జరుగుతూ ఉంది, కొంతమందికి సమయం పడుతూ ఉంది. అంటే దేవుడు ఆ సమయంలో ఆ వ్యక్తికి అంత గొప్ప అనుగ్రహ శక్తిని ఇవ్వగలిగాడు. అంతేకాని ఈరోజు తండ్రి గారి సమాధి మీద నేను పడుకోవడం ద్వారా నాకు మేలు జరగలేదు అంటే నేను అవిశ్వాసంలో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రభువుకి తెలుసు ఆ సమయంలో నాకు ఆ కోరిక అంత అర్జెంట్ కాదు. కానీ ఏదో ఒక రోజు తప్పనిసరిగా తండ్రి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు మేలు జరుగుతూ ఉంది. అపోస్తలులపై శ్వాస పొందాడు. అపోస్తలులందరూ కూడా పవిత్రాత్మ శక్తిని పొందారు. వెంటనే ఆ తలుపును తెలుసుకొని బయటికి వచ్చి ఒక్కొక్కరు మనమందరం కూడా ఫ్రెండ్స్ గా ఉన్నాము కాబట్టి కలిసికట్టుగా ఒక ప్రాంతానికి వెళ్దాము అనుకోలేదు. 12 మంది 12 దేశాలకు వెళ్ళిపోయారు. దేవునికి స్వార్థను బోధించారు. వాళ్ళకి ఎలాంటి స్నేహభావము, ఎలాంటి స్నేహితులు అవసరం లేదు. దేవుడు వారికి స్నేహితులను పంపిస్తారు. మీరు ఎక్కడికైతే వెళుతూ ఉంటారో అక్కడ దేవుడు వారికి స్నేహితులను సమకూరుస్తాడు. అందుకని ఈ అపోస్తలులందరూ కూడా 4 దిశలకు వెళ్ళారు. దేవునికి సువార్తను బోధించారు. వారి యొక్క స్నేహితులు ఎవరు అంటే పవిత్రాత్మ. ఆ పవిత్రాత్మ ప్రేరణ ద్వారానే వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలిగారు. అది సాక్ష్యంగా పొందారు. ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా, ఈరోజు మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ పవిత్రాత్మ పండుగ రోజున పెంతెకోస్తు దినాన ఏ విధంగా అయితే అపోస్తలులు పవిత్రాత్మ శక్తిని పొందారో మనకు కూడా ఆ పవిత్రాత్మ శక్తితో తండ్రి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరం కూడా మేలు జరగాలని దేవుడి గురించి ప్రార్థన చేద్దాం. అందరి గురించి మనం విశ్వాసాన్ని ప్రకటించుదాం. విశ్వాస ప్రమాణము సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం ప్రాప్తింపును ప్రభు నామను స్తుతి బలికముల కొరకును మన ప్రయోజనం కొరకును ఈ కర్మతో శ్రీశ్రవ ప్రయోజనం కొరకును దాని బలిని స్వీకరించుగాక. ఈ ఏర్పాటు స్వీకరించము. నేను వాగ్దానం చేసిన పవిత్రాత్మ మాకు ఈ సత్యములను సంపూర్ణంగా తెలియజేసి
ఈ పవిత్ర కార్యముల పరమార్థమును గ్రహించినట్లు మాకు తోడ్పడును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. ప్రభువైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడము మేము కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు పాస్కా పరమహస్యమును నెరవేర్చుచు మీ కుమారుని ద్వారా మీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈ రోజు మీ పవిత్రాత్మను ప్రసాదించు ఉన్నాము. శ్రీశుల ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానమును రుసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరిచెను. ఒక కంఠముతో ఒకే విశ్వాసాలు ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు దైవదూతల బలమును మీ మహిమను ప్రకటించుతూ మీ వైభవము నిరంతరము స్తుతించుట. పవిత్రపరుచున్నాము. ప్రపంచమాధ్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామము నిర్మలమని అర్థకై ప్రజలు నిరంతరము తెలుసుకున్నారు. కావునను ప్రభువా, ఈ కానుకలను మీ సమతములను తెచ్చియున్నారు. పవిత్రాత్మవారా, మీరే పవిత్రపరచ ప్రతిమాను కొనుచున్నాము. ఈ విధమున ఇది మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారము ఈ కృతజ్ఞత నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను. మీరందరూ దానిని తీసుకుని భుజింతుము. ఎలిగిన ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. మన సర్వేశ్వర భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు
దేవుడు తీసుకుని దీనిలో పాలన చేయము. ఏదైనా ఇది నూతన వ్యక్తిని భక్తుల యొక్క ఆనందపు పాత్రము. ఇది మేమరుకును అనేకుల కొరకు ఆ పరిహారములకై భారములకు దీనిని నా జ్ఞాపకార్థంలో చేయను. వెళ్ళేవారం పునః సర్వేశ్వరం ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచెను. క్రీస్తు మరణమందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచెను. క్రీస్తు మహిమతో మరల వేచెను. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అర్థముల రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖములను జీవుని పరిచర్య చేయుటకు మా పాత్రలుగా చేసినందుకు మేము అందరము తెలుపుచున్నాము. క్రీస్తు శరీరము పారివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిపాదించున్నాము. ఓ ప్రభువా, ప్రపంచంలో వ్యాపించిన మీ తెలుసుకుని జ్ఞాపకం మా 14వ సంప్రదాయాలను జగత్ప్రభుడు మా జోసఫ్ రాజుల జ్ఞానతండ్రిని వీరందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమ యొక్క పరిపూర్ణం చేయము. మీకు చిరపడిన మా సహోదరి సహోదరులను మీ కరికరమైన చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోవడము, వారిని మీకు ప్రకాశంలోకి చేర్చుకోవడము. మా అందరిపై దయ చూపి దేవుని కనికలు మరియు వార్తలను ఆనందపైన పరిస్థితి రచింపగలను తండ్రి అపోస్తలతోను ఆనందం సేవించిన జ్ఞాపకల పరిపూర్ణం మా యొక్క జీవితంలో భాగం దయచేయి. అప్పుడు వారితో కలిసి మీకు నామమున స్తుతి ద్వారా మేము స్తుతించి మహిమపరచున్నాము. మాకు దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మాకు సమాధానము సమాధానము దయచేయండి. మాకు సమాధానము సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుడు పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేయమని లోకరక్షకుడు గొర్రెపిల్లలకు పిల్లలకు మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించడం నీ పాత్రుడిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవనమును కాచుకోబడును గాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, తల్లి గారి భక్తులారా, ఆర్షం క్రైస్తవులు మాత్రమే దివ్య ప్రసాదం ఇవ్వమన్నారు. ఇతర సంఘస్థులు మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థన చేసుకోగలరు. గమనించండి, తల్లి భక్తులారా, ఆర్షం క్రైస్తవులు మాత్రమే దివ్య ప్రసాదం ఇవ్వమన్నారు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవ సుకుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక
నన్ను చేకరించండి. క్రీస్తు ప్రభువు కానుకలను నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నా ధైర్యం కలిగినట్టు చేయండి. మంచి చేస్తున్నా నా ప్రార్థన ఆలకించండి. నన్ను దాచుకోనండి. చేయకండి. దుష్ట శత్రువుల స్థితిలో దొరకకుండా నన్ను కాపాడండి. మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. మీ సన్నిధికి అలా చేయండి. అప్పుడు మీ పునీతులుగా కూడి ముగింపులేని కాలమున నేను మిమ్మల్ని స్తుతించుదుగాక. పరిపూర్ణ పరంపర జపము మహామహోన్నతుడైన మంచి చేసువ రాజుడైన నేను దేవవారి సముఖంలో మోకాళ్ళను నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలను నిలిచినారు అని దేవవారిని గురించి పూర్వకాలంలో దావీదు దీర్ఘదర్శి రచించిన దాన్ని నేను జ్ఞాపకపరచుకొని దేవవారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చేసి ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమ మరియు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వాటిని దిద్దుకొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపబడినని నా మంచి చేసువ దేవవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థించుచున్నాను. ఆమేన్. వారందరూ పవిత్రాత్మతో నింపబడి దేవుడు చేసిన గొప్ప కార్యములు ప్రకటించండి. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు భుజించిన ఈ వివాహాలను మీ పవిత్రాత్మ బల ప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించుడుగాక. మీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించినట్లు తోడ్పడుగాక. మాకు క్రీస్తు ద్వారా ఈ పని చేయించున్నాము. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతో ఉండునుగా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మల దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి కాచుకోవలనుగాక. పోలి సమాప్తమైన సమాధానంతో వెళ్ళి తండ్రి ప్రేమలో సేవలో జీవించడము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, విజ్ఞానమును ఇవ్వరావయ్యా. విజ్ఞానమును ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. దృఢమును విమర్శన దైవ భయమును, దృఢమును విమర్శన దైవ భయమును, మంచి మనసును ఇవ్వరావయ్యా. మంచి మనసును ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. నీదు వరములు నింపరావయ్యా. దైవ సేవకుడు చూసిన తండ్రి గారు మీతో పాటు పవిత్రాత్మలు పరిశుద్ధులైన మానవులు మీ సేవకుడు ప్రజలు క్రీస్తు ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అసిసి ఫ్రాన్సిస్